మోస్ట్లీ. వీడియో పెట్టాను కదా, బుడ్డోడికి బాగాలేదు, నైట్ నుంచి బాగాలేదు. అంటే జలుబు, ఒళ్ళు కూడా కాలుతుంది. అయితే అవి ఎప్పుడు అది కొనుక్కొచ్చు చెక్ చేసేది, చాలా కాస్ట్. కానీ చెక్ చేయడం ఏం చేత కాదు, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తాం. చేసి లేదని చెప్తున్నాడు. కానీ నాకేమో బుడ్డోడికి ఇక్కడ బ్యాక్, కాళ్ళు, చేతులు కాలుతుంది. హాస్పిటల్కి వెళ్దామంటే తిడుతున్నాడు, ఇంకా ఫిక్స్ అయిపోయావు కదా నువ్వు హాస్పిటల్ అని, ఏం చేస్తావు డాక్టర్ అంటాడు. నాకేంటంటే అదొక ధైర్యం, డాక్టర్ చెప్తే ఏం కాదని కాదు, ఏదో ఒకటి. జలుబుకి ఇంతకుముందు ఇచ్చిన మెడిసిన్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మెడిసిన్స్ వేయొద్దు అంటున్నారు కదా బయట అంతా, అందుకని వేయాలి వద్ద అర్థం కావట్లేదు. ఫీవర్ది కూడా వేద్దాము, ఇంకా మొత్తానికి ఏడ్చాడు, చాలా ఏడ్చి, ఇప్పుడు కూడా చాలా ఏడ్చి ఇప్పుడు పడుకున్నాడు. కడుపు ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి పచ్చడి వేసుకొని వెళ్తాను. నిన్న అవి బిర్యానీ తీసుకొచ్చారు కదా, పేరు గుర్తుంది ఎవరికన్నా, చింతామణి ఆర్ సంథింగ్, మిక్స్డ్ బిర్యానీ. క్వాంటిటీ కూడా మీరు వీడియోలో చూశారు కదా. సో రాత్రి తింటాను ఓన్లో పెట్టుకున్నాడు కదా, తిన్న రాత్రి అంటే బిర్యానీ పాడైపోయింది అనేసి అన్నాడు. నేను అన్నాను, మరి అదేంటి మధ్యాహ్నం తెచ్చింది కదా సాయంత్రానికి పాడైపోవడం అంటే, రివర్స్ ఏమంటున్నాడు తెలుసా, బగారన్నం ఉంటుందా సాయంత్రానికి పాడైపోయింది కదా అంటున్నాడు. మరి అది పాడైపోయిద్దన్న విషయం నువ్వు మధ్యాహ్నం కొన్నప్పుడే నీకు తెలుసు కదా, మరి తెలిసినప్పుడు ఒక్క పూటకే తెచ్చుకోవచ్చు కదా, 2-3 పూటలకి ఎందుకు తెచ్చి వేస్ట్ కదా, అంతా పారేయడమే కదా. నేను ఎప్పుడు అదే చెప్తాను, నువ్వు ఎంత తింటావు అంత తెచ్చుకో, బయట ఫుడ్ ఒక్క పూటకే తెచ్చుకో, 2 పూట వేరే తిని, నేను అదే చెప్తాను. కాల్కి దిగింది అంటే, మరి ఇప్పుడు సాయంత్రానికి ఉండదు, నైట్ పాడైపోద్దని తెలిసినప్పుడు మరి 2 పూటలకు ఎందుకు తెచ్చుకున్నాడు. అప్పుడు ఒకదానికి తెచ్చుకుని మధ్యాహ్నం ఒక పూటకి తిని పడేస్తే అయిపోతున్నాయి. సో నైట్ అన్నం వండాడు. మళ్ళీ నేను పాత అన్నం తినేస్తే, అంటే పాప ఒకళ్ళు అడుగుతుందేమో ఆకలిస్తాను అన్నాడు. మార్నింగ్ పాపకి క్యారీ పెట్టడానికి నైటే వండేశాడు. ఇంకా అది తిని పడుకున్నాడు అనమాట నైట్. సో ఎప్పుడు ఎదుటోళ్ళు వెనకేసుకొస్తాడంటే, ఇప్పుడు మనం మధ్యాహ్నం బగారాన్ని వండుతాం, సాయంత్రానికి ఉండదా, లేదా పొద్దున్న వండుతాం సాయంత్రానికి ఉండదా, ఉండిద్ది. సో అవుట్ సైడ్ ఫుడ్ అనేది వాళ్ళు ఎప్పుడు వండుతారు ఏంటో మనకు తెలియదు, అది పాడైపోతున్న విషయం నాకు తెలుసు. మళ్ళీ ఎట్లా వెనకేసుకొస్తాడు, ఆ కర్రీస్ అన్నీ నిల్వ ఉన్నది. నేను అందుకే ఆ బిర్యానీ నాకు పొద్దు నేను తినదని చెప్తాను. నేను తినలేదుగా, వీడియోలో చూశాను కదా. అలాగా ఎప్పుడు ఎదుటోళ్ళకి సపోర్ట్ చేస్తాడంటే నాకు అర్థం కాదు. ఫుడ్ మధ్యాహ్నం తెచ్చావు, నైట్కి ఎందుకు పాడైపోద్ది, ఉంటుందా అనేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఊరలకే సపోర్ట్ చేస్తాడు. ఇది ఎలా తిప్పాలి, స్టాండ్ ఫ్యాన్ తిప్పాలి. నేను స్టాండ్ పట్టుకొని తిప్పుతున్నా, మొబైల్ తిప్పచ్చేమో చూడాలి. అయితేనంటే ట్రిమ్మింగ్ కటింగ్కి వెళ్తాడంట, అది మాట. మొత్తం ఎల్లిపాయలు కనబడుతున్నాయి దీంట్లో, నేను అసలు తినని ఎల్లిపాయలు. ఒకప్పుడు నేను జిమ్కి వెళ్ళేటప్పుడు మరి ఉల్లిపాయలు తినేవాళ్ళం, నేను మా తమ్ముడు పచ్చి ఉల్లిపాయలు ముక్కలు చేసి మింగేవాళ్ళం. అంటే మా కోచ్ చెప్తే అట్లా. ఏంటి ఇలా తింటున్నానంటే, ఇది వెయిట్ చేశాను మళ్ళీ ప్లేట్లోకి ఎందుకు అని ఇలానే తింటున్నాను. ఇది ఒక స్టైల్ బాగుంటుంది కదా.
రేట్ చాలా ఎక్కువ ఉంది కదా. మామూలుగా పావు కిలో పచ్చడి అంటే మనం మామూలుగా బంగాళదుంప చిప్స్ అమ్ముతారు కదా షాప్స్లో, వాటిలో ఏం షాప్స్ అంటారు, ఆ షాప్స్లో పచ్చడి కూడా అమ్ముతారు కదా. నాకు తెలిసినప్పుడు 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ ఎక్కువ. సరే మహా అంటే 70 రూపాయలు. ఇది డబుల్ రేట్ కదా మరి. టేస్టా ఓకే. సో ఈ క్లాత్ ఎందుకు పెట్టానంటే ఇది కాల్చున్నాను. 5 రూపాయలు చెప్తే భయం వేస్తుంది. ఒక ఆయన భలే మాట్లాడతాడు ఇన్స్టాలో. ఏం మాట్లాడతాడో చెప్పనా? నేను ఎప్పుడు బూతులు మాట్లాడను కదా, అది కూడా ఒక స్టైల్, ఒక ట్రెండ్ లాగానే. ఇది ఇలా ఎవరు కట్ చేశారంటే నేనే కట్ చేశాను, ఇట్లా అడ్డదిడ్డ. ఆయన ఏం మాట్లాడతాడంటే, ఏం మాట్లాడతాడు చెప్పిన ఆయన, ఎల్లుల్లిపాయలు, వచ్చకాయలు, టాక్సిన్ మొత్తం తీసి పడదింటుంది మామ. షూస్ బేబీ. ఇది వెరైటీగా మాట్లాడతాడు ఆయన. వాళ్ళని కాపీ కొట్టినట్టు అవుతుంది కదా. ఆల్మోస్ట్ అందరూ కాపీలే కొడతారు కానీ ఒకటే కాదు, అవి నాకు 2 కంఫర్ట్స్ తెచ్చాయి. ఒకటి స్టాండ్, రెండోది టేబుల్. దానికోసం తెచ్చుకున్నా, నాకు ఉపయోగపడుతుంది కదా. నేను ఒక మాట అడుగుతా, కొంతమంది ఎందుకు నా వీడియోస్ అంటే అంత బ్యాడ్గా కామెంట్స్, కొంతమంది లేడీస్ ఒకళ్ళు ఉన్నారు, ఊర్లు దేశాలు తిరుగుతూ వీడియోస్ చేస్తారు, అది వాళ్ళ కంటెంట్. కొందరున్నారు ఫుడ్ తినే వీడియోస్ చేస్తారు, అది వాళ్ళ కంటెంట్. నేనున్నాను, నా పేరు స్వాతి నాయుడు, నేను ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తాను, ఈ టైప్ ఆఫ్ అడల్ట్ కంటెంట్ చేస్తాను, అది నా కంటెంట్. దానికేంటి అంతగా ఓవర్ యాక్షన్? అవి వచ్చాక కంటెంటే మారిపోయింది. అవి రకరకాల ఫుడ్స్ చేయడము, నేను అవి మీ అందరికీ చూపిద్దామని, ఇంకా ఆ విధంగా అయిపోతుంది. మీ అందరికి ముద్ద పెట్టలేదు సరే. మేము ఇప్పుడు నేను తినేస్తున్నాం. చాలా అన్కంఫర్ట్గా ఉంది. అవి ఏమేమి తెచ్చడానికి, బోన్లెస్ చికెన్, టమాటా, ఆవకాయ, గోంగూర. నాకు గోంగూర ఇష్టం కాబట్టి గోంగూర సెలెక్ట్ చేసుకున్నాను. స్మోక్ తినడానికి వెళ్ళిపోతున్నాను చూడు, పిల్లలు వదిలేసి అక్కడ తింటుంటే. ఎట్లయినా నేను గంట తింటాను వీడియో మాట్లాడుకుంటూ. కానీ దీంట్లో నాకు ఏం నచ్చిందంటే, ఇట్లా గోంగూర నాచురల్ ఇట్లా
అవి ముద్ద పెట్టినా వేసాను. బుడ్డిగారు వేసాడట. అవి ఎప్పుడు స్మోక్కి వెళ్తానో గట్టిగా ఆపిస్తాడు. ఇప్పుడు బుడ్డిగా ఆపుతుంది. చూసే ఇంకా పెద్ద కట్ చేసి ఎదిగిపోతుంది. ఐ డోంట్ లైక్ యూ. బట్ అంటారు తల్లి పాలు ఇచ్చేటప్పుడు అదే ఫీడింగ్ మదర్స్ ఎల్లుల్లిపాయ తినాలి అని. అన్నం నువ్వు తినిపిస్తావా నాకు? స్పైసీ ఉంది, టేస్ట్ కూడా నాకు పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇంకా మరి చూడు ఎట్లా పెడుతున్నారు, ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా పెడితే ఫ్రేమ్ అంత రావట్లేదు. అడ్డంగా పెడితే బాగుంటుందేమో, అడ్డంగా పెడితే వస్తుందేమో, అన్నీ కనిపిస్తాయేమో అనిపిస్తుంది. ఈ నెయ్యి మొత్తం తాగేమన్నా తాగేస్తున్నాను. నాకు అంత ఇష్టం నెయ్యి అంటే. పిలుస్తున్నా పోయే వస్తున్నావా? ఉప్పా పిట్టు ఉప్ప బాబా 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 బుద్ధి 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 ఏదంటే చెత్త వచ్చినా తినను, చెత్త అంతా ఏరుతా. చెత్త ఏది తింటేనే ఇట్లున్నా. మా వెయిట్ ఎంత ఇప్పుడు? 100 kgs. చూసుకోవాలి, ఇప్పుడే ఉంది వెయిట్ చూసి. కొన్నిసార్లు మట్టి కుండలలో తింటే భలే వెరైటీగా అనిపిస్తుంది. ఒక విషయం చెప్పాలి, యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోయింది యాజ్ యూజువల్. ఇంకోటి పెట్టా, అది ఎగిరిపోయింది. ఇంకోటి పెట్టా, రిస్ట్రిక్ట్ అయింది. కొన్ని అకౌంట్స్ ఉంటాయి కానీ అప్లోడ్ కావు. కొంతమంది ఏమనుకుంటుంటే నా అకౌంట్ గురించి చెప్తున్నా యూట్యూబ్లో, ఏంటి వీడియోలు అప్లోడ్ కావట్లేదు అంటే 10 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత 24 hours తర్వాతే ఇంకా నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది. ఒకవేళ రిస్ట్రిక్ట్ అయితే 1 day 2 days 3 days అయినా అప్లోడ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంటే వేరేది క్రియేట్ చేస్తా. సో అవి అకౌంట్ ఉంది కదా డీజే అన్నది, దాంట్లో పెట్టాను యూట్యూబ్ ఏదైతే ఉంది కదా అది. సో మళ్ళీ కొత్తది క్రియేట్ చేసి పెడుతున్నా. ఫేక్ అయితే చాలా ఉన్నాయి, నమ్మకండి, ఓకేనా? వీడియో ఇంకా మళ్ళీ ఇన్స్టా ఫీడ్లో అప్లోడ్ అవ్వదు, అందుకని కట్ చేసేస్తున్నా. దట్స్ ఇట్.